మామూలుగా యూఎస్‌లో ఎప్పటినుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళంటే ఇప్పుడు అందరూ ఆల్‌మోస్ట్ ఇమ్మిగ్రెంట్స్‌తో ఏర్పడ్డ దేశమే గదా అది. సో, ఇమ్మిగ్రెంట్స్ చాలా మంది చాలా దేశాల నుంచి వస్తుంటారు. మీరు వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం మీకుంది. అవును. డిఫరెంట్‌గా ఉంటారు గదా! ఇప్పుడు అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యారేజ్ సిస్టమ్ తీసుకుందాం. మ్యారేజ్ మ్యారేజ్ సిస్టము అంటే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్‌కి, వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్‌కి మీరు మేజర్‌గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? కోప్పడొద్దండి. ఫస్ట్ ఐ విల్ సే ఇండియన్స్ హూ ఆర్ వాచింగ్ డోంట్ బి యాంగ్రీ ఆన్ మీ బికాజ్ ఐ డిస్క్లైమర్ నో. ముందే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ చెప్పేస్తున్నాను బికాజ్ టోటల్లీ డిఫరెంట్ అండి. ఇండియాలో పద్ధతి ఎలా ఉంటుందంటే పెద్దలు నిర్ణయిస్తారు పెళ్లి, అవును. రైట్? ఫ్యామిలీస్ ముడిపడి ఉంటాయి. పెళ్లి Yes. అంటే మన దగ్గర మినిమం 500 600 మంది ఉంటారు. Yeah. ఓ మామ, పిన్ని, బాబాయ్ అందరు కలిసి డిసైడ్ చేసి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా, మళ్ళీ అందులో క్లాజెస్ ఉంటాయి. అవును. ఆ క్లాజెస్ అప్రూవ్ చేసి అన్ని చేయాలి. ఇక్కడ అలా ఏం లేదండి. ఇండివిజువల్ అమ్మాయి అబ్బాయికి నచ్చిందంటే ఇంకెవరేం మాట్లాడరు. అంతేనా? నేను ఇప్పటికీ 4-5 పెళ్లిళ్ళు అటెండ్ అయ్యానండి. ఓకే. ఇటలీలో ఏంటంటే మన కల్చర్ లాగా, అమెరికాలో ఇటలియన్స్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకి పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఓహో! మన ఎన్ఆర్ఐస్ లాగా పొలాలు ఉన్నాయి. ఐ కెనాట్ టెల్ ద నేమ్. తన కూతురు షీ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్ ఫర్ 5 years. దెన్ షీ గేవ్ బర్త్ టు అ డాటర్. దెన్ షీ ఫెల్ట్ లైక్ మ్యారీయింగ్. అప్పుడు తన మ్యారేజ్ అవుతుంది. బికాస్ ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అండ్ 50 మంది 10 మంది కన్నా ఎక్కువ ఉండరండి పెళ్లిలో. వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయరు. ఎస్పెషల్లీ అమెరికన్స్, ప్యూర్ అమెరికన్స్ తీసుకుంటే ఫస్ట్ దే ప్రిఫర్ హ్యావింగ్ a relationship. Parents do encourage. They'll have a boyfriend first. That tarvata a boyfriend kanaka relationship healthy ga undi and that can move ahead. After everything, it doesn't matter with the physical relation ki, that doesn't matter here. Kani okkar relation lo unnappudu a person tho concerned ga undali. If they say that break up, I don't want to come, they directly say he was my ex ani. Okay. Aur malli vallu disciplined ga disturb kuda cheyarandi. అచ్చా. ఒకసారి వదిలేసారంటే వదిలేసారు. అట్లా ఉంటుంది. మ్యారేజ్ అనేది ఫైనల్ డెసిజన్. మ్యారేజ్ ఇస్ ఫైనల్ డెసిజన్ వేర్ దే వాంట్ టు లివ్ విత్ దట్ పర్సన్. మన దగ్గర ఫస్ట్ మ్యారేజ్ డెసిషన్ ఇంకా అంతే. అమ్మాయిలైనా సరే ఎలా చూస్ చేసుకుంటారు అబ్బాయిల్ని? లైక్ ఇప్పుడు మన వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ చూస్తారు కదా. పేరెంట్స్ అయితే ఇప్పుడు అబ్బాయి సెటిల్డ్ ఫ్యామిలీ ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, లేకపోతే ఇంత ఫ్యామిలీ ఉండాలి, ఇలాంటి క్రైటీరియాస్ ఏవో ఉంటాయి. క్యాస్ట్ ఉండాలి మనకి. క్యాస్ట్ ఇంకేదో అలాంటివి ఉంటాయి. కొంతమంది కొన్ని పట్టింపులు ఉంటాయి కదా. సో ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే లేదు వాళ్ళ కల్చర్ లో. మరి అలాంటి టైంలో అమ్మాయిలు ఇండివిజువల్ గా ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు? అంటే ఇక్కడ అమ్మాయి సెల్ఫ్ డిపెండెంట్ ఉంటారు తెలుసా. 14 years 15 years once they have a partner they will go separate, they live with him. And what they expect from their husbands? అమ్మాయిలు ఇక్కడ నమ్మకం ఉండదండి ఫస్ట్ హస్బెండ్స్ నుంచి. you will see here. ఇప్పుడు నాకు నా హస్బెండ్, me and my husband, people like when my husband usually is an Indian guy, right? So what he does, తను ఏంటంటే ఇండియన్ తనలాగా బిహేవ్ చేస్తాడు. పికింగ్ మీ అప్, డ్రాపింగ్ మీ అప్, దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్, లైక్ ఈవెన్ పికింగ్ డ్రాపింగ్ థింగ్. అందరూ అంటే ఈవెన్ అమెరికాలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి దే డూ దట్, బట్ పిక్ అండ్ డ్రాప్ వర్క్ పెట్టుకోరండి. అంతగా క్లోజ్ గా ఉండరు వాళ్ళు సెల్ఫ్ డిపెండెన్సీ అనేది ఉండదు. ఎవరితో ఉండదు. ప్రేమ రూపంలో అయినా డిపెండ్ అవుతాము. అదొక క్యూట్ థింగ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టపడరు కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే. స్టాకింగ్ అంట. there was a woman who was working with me. I was eating my food. మామూలుగా లంచ్ తింటా ఉంటే your husband is so cute, she said. Okay. Oh, thank you. Then మళ్ళీ తింటున్నా. She's a Spanish woman. Okay. He's born in America. He's such a cute guy. He has so much patience. He picks you up and drops you.
నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో పేషెన్స్ అంటారేంటి. యూజువలీ నాకు ఇక్కడ డ్రైవింగ్ రాదు, సో మై హస్బెండ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. యూజువలీ ఇండియాలో ఇట్స్ కామన్. అవును. So then she said like, I divorced my husband because he was stalking it. He was back for everything. He wanted to know everything what I'm doing, where I'm going, with whom I'm speaking. I got rid of him, so I divorced him. I was like out of mind. What? I was like, what? Common thing. They won't take. ఆడవాళ్ళు తీసుకోరండి అసలు. ఓకే. అండ్ ఇక్కడ హౌస్ హస్బెండ్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుందని విన్నా. లైక్ ఇప్పుడు మన దగ్గర అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండి పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హస్బెండ్ వెళ్ళి పని చేస్తూ ఉంటారు. హస్బెండ్ ఇంట్లో ఉండడానికి మాక్సిమం ఇష్టపడరు. కానీ అక్కడ ఎలా ఉంటుంది కల్చర్? My boyfriend don't have a job right now. My husband don't have a job, so I'm working. Oh. Cool. They don't take it. Oh my god. He should find. అయ్యో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎక్కువ కాలం జాబ్ లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తారండి. ఆహా. హియర్ దే విల్ నాట్ ఇష్టపడరు. సో ఇద్దరు జాబ్ చేయాలని అనుకుంటారు. వైఫ్ హౌస్ వైఫ్స్ ఉంటారా పోనీ అక్కడ? పాత కాలం. ఇప్పుడు ఉండరు. ఇప్పుడు లేరా? ఓకే. సో మన కొందరు ఉంటారు కానీ వాళ్ళంతా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఒరిజినల్ అమెరికన్స్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మై కిడ్స్ దేర్ వాజ్ ఒక ఆవిడ ఉందన్నమాట. ఐ వాజ్ వర్కింగ్. ఇట్ వాజ్ న్యూ ఇయర్ టైం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్, వీకెండ్ ఇస్ అ స్పెషల్ థింగ్ ఫర్ దెమ్. దే హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ అన్నమాట వీకెండ్ లో. సో వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ నేను ఐ థింక్ ఆమె ఉంటుంది ఒక 65-67 years ఉంటుంది. మొత్తం ఇలా వచ్చేసింది ఫేస్ పైన. షీఈస్ సీటెడ్ అండ్ షీఈస్ సెయింగ్ మై కిడ్స్ ఆర్ ఆన్ దేర్ ఓన్ నౌ విత్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఆమె పిల్లలు ఉన్నారంట. ఫర్ న్యూ ఇయర్ ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ విత్ హూమ్ ఐ నీడ్ సమ్వన్ విత్ హూమ్ ఐ కెన్ హ్యావ్ ఫన్. నేను ఉన్నాను వెండింగ్ మెషిన్ దగ్గర ఉన్నాను, నా దగ్గర వచ్చి చోలో చెప్తుంది అంటే షీ బికేమ్ క్లోజ్ టు మీ. నేను ఇట్లాగే చూసి ఓ గ్రేట్ అని చెప్పి ఒక అడుగు వెనకాలకేసి పారిపోయాను అక్కడి నుంచి. 67 years మన దగ్గర 67 years వచ్చేస్తే నేను దే ఫీల్ as I'm old, somebody should take me. అవును. She's making money there. She is craving for love again. Yeah, dressing sense. I'll tell you, the way they dress up, you won't say she's 64. She looks like 44-45. The way, the pants. 64 ఏళ్ళప్పుడు కూడా మంచి డ్రెస్సింగ్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. Even till the last breath, I should say. Really? That's great, really. ఇక్కడ outer appearance maintenance is very, 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 very important. Okay. They do that. Yeah. Nice. So many things. మ్యారేజ్ గురించి మాట్లాడితే ఇన్ని విషయాలు వచ్చేసాయి. బట్ మన ఇండియన్ వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్స్ మ్యారేజ్ చేసుకొని అబ్బాయిలు అమ్మాయిని తీసుకెళ్లిపోతూ ఉంటారు. చాలా మంది తీసుకెళ్ళాక బీటెక్ చేసిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు అబ్బాయిలు. ఎందుకంటే మాక్సిమం సాఫ్ట్వేర్స్ ఉంటారు కదా అక్కడ. సో బీటెక్ ఏదో జాబ్ ఇక్కడ చేయగలిగే అమ్మాయి అయితేనే చేసుకోవాలి అని చెప్పి కూడా ఈ పెళ్లి సంబంధాల స్టోరీ ఒకటి చేసాం మనం. సో ఆ స్టోరీ అప్పుడు చూసాను అనమాట చాలా. సో అలాంటిది ఇప్పుడు ఒకవేళ బీటెక్ చదవలేదు, నార్మల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండొచ్చా, లేకపోతే ఖచ్చితంగా జాబ్ చేయాలా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని వెళ్ళారు, మీరు జాబ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో హౌస్ వైఫ్ గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అసలు? Actually, Andy, I should tell you that I don't know why they have this myth of saying like బీటెక్ అయిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. మీకు తెలుసా, నా ఇండియన్స్ బీటెక్ ఇంట్లోనే పనిచేస్తున్నారు. మరి నేను జస్ట్ డిగ్రీ బయాలజీ లైఫ్ సైన్సెస్ లో డిగ్రీ చేసి ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఫీల్డ్ వర్కింగ్ విత్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ రాంగ్, దట్ ఈస్ దేర్ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ కానీ ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా సరే దే లుక్ ఫర్ మాస్టర్స్ అండి. ఇండియాలో చేసిన ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, I don't know how come ikkada villu, I have seen lot of people like might be like 100 or 200 people who are still waiting for an engineering job.
ఇన్ ఓకే. యుఎస్ఏ ప్రిఫర్స్ చేసిన వాళ్ళు. మాస్టర్ చేసిన వాళ్ళు కూడా లక్షలలో ఉన్నారు జాబ్ లేకుండా. ఓకే. అక్కడికొచ్చి. ఎస్. అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళ నార్మల్‌గా అక్కడ చదువుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటున్నారా? అట్లా అని కాదమ్మా. ద థింగ్ ఈస్ వీళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఏదో ఒక డిగ్రీ. అవును. పీజీ అయినా అక్కడ చేసి ఉండాలి అని అంటారు. ఎస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హియర్ ఓన్లీ L1 నుంచి ఇండియా నుంచి చేసిన అలా జాబ్ ఆపర్చునిటీతో వస్తే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు బీటెక్ ఇప్పుడు నేను జస్ట్ డిగ్రీ చేసి భయపడ్డాను అసలు నాకు జాబ్ వస్తుందా అని. అవును. యుఎస్ ఆఫ్ ద కన్సల్టెన్సీ రాన్స్టాడ్, మనకు తెలిసిన పెద్ద కన్సల్టెన్సీ, రాన్స్టాడ్ కి వెళ్ళి అలా మామూలుగా ఇలా వెతుకుతూ ఇలా క్లిక్ చేశాను అనమాట. రాన్స్టాడ్ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. నాకు అస్సలు నమ్మకం లేదు జాబ్ వస్తుంది. మా ఆయన నేను వెళ్తా ఉంటే ఫొటోస్ తీసాడు వెనకల నుంచి. కంపెనీ ఎంటర్ అవుతుంది నా వైఫ్ ఫర్ ద ఫస్ట్ అంటే ఆన్ హర్ ఫోటో తీసి అలా పెట్టుకున్నాడు అనమాట. ఇంకా ఉంది ఆ ఫోటో. అలా వెళ్ళాను. ఎవ్రీ జాబ్ అండి అలా, అంటే గొప్పతనం చెప్పట్లేదు, మామూలుగా ట్రై చేయండి అంటున్నాను. ట్రై చేస్తే ఉన్నాయి అవకాశాలు. యు హావ్ వీసా విత్ ద వర్కింగ్ ఆథరైజేషన్, భయపడతారు, వెళ్ళరు. నేను ఇంజనీరింగ్ చేశాను, అసెంబ్లీ పొజిషన్ ఎందుకు చేయాలి నేను అని అనుకుంటారు చాలా మంది. when for example my husband is working here from past 18 years and almost 18-19 years. He's at a very good position, he's at a high position. Then that nice. Aithe when he talks like, oh my wife ochindi pan chestunda, because I know that whatever they speak, he comes and speak to me. Pan chestunda, where is she working? So and so company. Oh, ఏం పని చేస్తుంది? ప్రొడక్షన్ సపోర్ట్. మై వైఫ్ హ్యాస్ డన్ బీటెక్. మేము ఇంజనీరింగ్ పొజిషన్స్ కి చూస్తున్నాం. ఇంజనీరింగ్ పొజిషన్స్ బికాస్ ఐమ్ ఎంటైర్లీ ఇంటూ ద సిస్టమ్, ఐ నో హౌ దే సెలెక్ట్. అవును, సిస్టమ్ లో ఉన్నాను నేను అక్కడ. ఇప్పుడు ఏంటంటే అండి, అమెరికా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, అమెరికన్ ఎక్స్పీరియన్స్, ఇండియన్ కాదు. ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఇస్ యాడెడ్ పాయింట్, బట్ ఇట్స్ నిల్, ఈక్వల్ టు నిల్. ఎందుకంటే ఇక్కడ ఈ కల్చర్ లో పని చేయాలి మనం. వాళ్ళకి we at least go for some certifications here. There are a lot of colleges which provide, if for example నేను ఒక చిన్న చెప్తాను, మిడిల్సెక్స్ కమ్యూనిటీ కాలేజ్ అని ఉంది, మామూలుగా అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ దేర్ ఫర్ 1 year in Massachusetts in the state and you're paying tax to Massachusetts. The fees rate $700 నుంచి $200 కి పడిపోతుంది. Okay. But some people it's free. If I'm not a graduate, if I'm depends on green card like free. అది ఎంత తెలుసా అండి? $15,000. అది ఫ్రీ. నైస్. వెళ్ళాలి, మన వాళ్ళు వెళ్ళరండి, మన వాళ్ళు వెళ్ళరు. వేరేవి ట్రై చేయకుండా సాఫ్ట్వేర్ అవ్వాలి అని అనుకుంటారు. సాఫ్ట్వేర్ ఇస్ నాట్ ద సింగిల్ ఫీల్డ్. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ సంపాదించే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నైస్. గుడ్ పాయింట్ యు రైజ్డ్ అండి. ఇంకోటి ఏంటంటే మై హస్బెండ్ when he found about the for me and all that, when he checked, when I came here, like he was like, okay, if you're okay, do the job or you can join the college, I'm fine with that. But I said no, I want to do the job. Then I started looking. ఇక్కడ వీళ్ళు ఎవరైతే స్పెషల్లీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారో ఇండియన్స్, దే వోంట్ రివీల్ అండి, రివీల్ చేయ. ఎందుకని? క్వాలిటీ ఇన్స్పెక్షన్ జాబ్స్ ఉన్నాయి వితౌట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఇండియా. మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో అసెంబ్లర్ జాబ్స్ ఉన్నాయి. అసెంబ్లర్ కి కూడా మీకు 22.5, 23.5, ఈ స్టేట్ లో 24. స్టార్టింగ్ ఈజ్ $19.5 per hour ఇస్తారు. అండ్ స్టార్టింగ్ ఇక్కడ స్టేట్ స్టార్టింగ్ ఈజ్ $16.50 per hour. సో ట్యాక్స్ కట్ అయిన తర్వాత కూడా మనకు వీక్లీ $500 వరకు వస్తుంది. సో మనము జాయిన్ అయిందాక అర్థం కాదు అక్కడ వాళ్ళంతా ఉన్నారు అనేసి. సో దిస్ హ్యాపెండ్ విత్ మీ విత్ some other place. I was like surprised. Oh my God, you all work here? That doesn't reveal, and వాళ్ళు రివీల్ చేయరు ఇక్కడ. I don't know what that is.
కానీ I don't think that only most of the Indian women working in USA are not BTechs, are only graduates. I can assure you that at least we people are making minimum state payment, for initial days. దాని తర్వాత మాకు సాలరీస్ పెరుగుతానే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మాస్టర్స్ ఆర్ సంథింగ్, a concerned జాబ్ వచ్చేంత వరకు if we are in this, as we are experienced in USA, మమ్మల్ని they pick these people a lot, not a fresher from the other countries అన్నట్టు. నైస్, Yeah. సూపర్ అండి.